వెల్కమ్ టు SV6 న్యూస్. సమగ్ర సమాచార వారధి నేను సోనియా. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ 8వ డివిజన్ అమృత కాలనీ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు కనకుట్ల కృష్ణమూర్తి, చింతకింది శ్రీనివాస్, వెంకటేష్ కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అరవింద్, మహేందర్, ముకుందారెడ్డి, మీసాల అంజయ్య, సంతోష్, శ్రీనివాసుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేథాకుల రఘుపతి రెడ్డి, ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎర్ర ఐలేష్ యాదవ్, ఫిర్జాదిగూడ గౌడ సంఘం అధ్యక్షులు అమృత గౌడ్, రిటైర్డ్ ఎస్ఐ రమేష్, గణేష్ బాబు, నాగరాజు, సుధాకర్, అమర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదిగూడ కార్పొరేషన్ 8th డివిజన్ అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 5 రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. వినాయకుంది మరియు అన్నదాన కార్యక్రమం కొన్ని వందల వేల మంది కూడా ఈ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం కూడా చేసినారు. ఇక ముఖ్య వాళ్ళ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు, వారు వివరాలు తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. మా అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 5 రెసిడెన్షియల్ అసోసియేషన్ తరఫున గత 10-12 సంవత్సరాల నుండి మేము వినాయకుడిని పెడుతున్నాము. వినాయక పూజ ప్రతి సంవత్సరం అదేవిధంగా గణనీయంగా జరుపుకుంటున్నాము. సో మా డివిజన్లోని ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈరోజు పూజకు ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చారు. వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా మహాన్నదాన కార్యక్రమము, తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. SV6 రిపోర్టర్ లింగం యాదవ్. బోలో గణేష్ మహారాజ్ కి. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని 8th డివిజన్ బీబీ సాహెబ్ మక్తా అమృత కాలనీ రోడ్ నెంబర్ అమృత కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. గణేశుడు ప్రజలందరికీ విఘ్నాలను తొలగించి అందరికీ విజయం ప్రాప్తించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా గత 10-12-15 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా విజయవంతంగా గణేష్ని పూజా కార్యక్రమాలు, గణేష్ చవితి నవరాత్రులు జరుపుకుంటా ఉన్నాము. ఇక్కడ మా కమిటీ సభ్యులందరూ ఒకరికొకరికి సోదరభావంతో మెలుగుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినాము. ఈరోజు మహాన్నదాన ప్రసాదము, అదేవిధంగా లడ్డూ వేలం, ఈరోజు గణేష్ని యొక్క ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కావున అందరూ బీబీ సాహెబ్ మక్తాలోని అందరూ భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. అమృతనగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 5 ఈ ఉప్పల్లో ఉన్నటువంటి ఫిర్జాదిగూడలో ఉన్నటువంటి మన డివిజన్ నుంచి ఇక్కడ మన గణేశుణ్ణి ఇక్కడ ప్రతి ఏటా మనము అత్యంత వైభవంగా నవరాత్రులు జరుపుకుంటున్నాము. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసము మనం ఇక్కడ మట్టి వినాయకుడిని పెడుతున్నాము ప్రతిసారి కూడా. కాబట్టి ఇక్కడ మాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఏటా మేము ఇలా ఉత్సవంగా బాగా జరుపుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజయవంతంగా అంతా ప్రజలు అందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించడం జరిగింది. ప్రతి ఏటా మళ్ళీ కూడా అట్లాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. అమృత కాలనీలో ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి, అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించిన కాలనీవాసులందరికీ కూడా నమస్కారం చెప్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విఘ్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం గమనిస్తే కనుక ప్రపంచం మొత్తం కూడా ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు భారతదేశం ఆ సమస్యలన్నీ అధిగమిస్తూ ఎంతో పురోగతిని సాధిస్తున్నందుకు మరి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయని చెప్పి, భారతదేశంలో ఎవరినైతే మనం భగవంతుడిని పూజిస్తామో ఆ భగవంతులందరూ కూడా మన దగ్గర ఉండేసేసి మన ప్రజల యొక్క యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటున్నారని చెప్పేసి కోవిడ్ రూపంగా మనం ఒక్కసారి నిరూపితమైంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది చనిపోతే మరి భారతదేశంలోనే కోవిడ్ కనుక్కోవడం జరిగి మరి ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ అందించడం జరిగింది. దాని నుంచి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా 2 సంవత్సరాల నుంచి మనం ఈ వినాయక చవితి పూజలు చేసుకోలేకపోయినా కూడా మరి ఈరోజు ఇంత సంతోషంగా చేసుకోవడానికి కావడం మరి ఈరోజు ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉండటం వల్ల, భారతదేశం మీద ఉండటం వల్ల ఇది జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మన మిత్రులు చెప్పినట్టు ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం సంఘటితంగా అందరికి పోయేసేసి అందరూ కూడా ఐక్యమత్యంగా మరి యొక్క బీబీ సాహెబ్ మక్తాను అభివృద్ధి చేసుకుంటూ కాకుండా భారతదేశం యొక్క అభివృద్ధిలో
మరి బీబీ సాహెబ్ మక్త అభివృద్ధి కూడా ఉండాలని చెప్పేసి దానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీవాసులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మిత్రులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు అమృత కాలనీ స్ట్రీట్ నెంబర్ 5లో జరుపుకున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేక పూజకు ఆహ్వానితులైనటువంటి పెద్దలు కార్పొరేటర్ గారు రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా మన ఫ్రెండ్స్ కాలనీ మిత్రులు, కాలనీ బీబీ సాహెబ్ మక్త అందరి మిత్రులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ గణపతి పూజ చేసుకునేది మనం ఎందుకంటే విఘ్నాలు తొలగిపోవడానికి, అందరం ఒక అకేషన్ చేసుకుంటున్నప్పుడు అందరం కలవడానికి ఇది ఒక సదావకాశంగా భావించి ఎవరి మనసులో ఏం పెట్టుకోకుండా ఎలాంటి కల్మషాలు లేకుండా ఈ వినాయకుడు మనందరి మనసులను శుద్ధి చేసి, భగవంతుడు ఆల్రెడీ శుద్ధి చేసిండు వర్షంతో, ఇప్పుడు అదే విధంగా అందరం మనసులు శుద్ధి చేసుకొని ఒకరికొకరు కక్ష సాధింపులు అనేవి ఏమి పెట్టుకోకుండా వినాయకుని చెప్పినటువంటి ఈ సూత్రాలతోటి వినాయకుని చెప్పినటువంటి మంచితోటి మనం ముందుకు పోవాలని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఎంతో బాగా వినాయక నిమజ్జనం కార్యక్రమం ఈరోజు కూడా సాయంత్రం స్టార్ట్ అవుతుంది. మిత్రులందరూ బీబీ సాహెబ్ మక్త మిత్రులందరూ ఈ నిమజ్జనంలో పాల్గొని గొప్ప జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ఆ తదుపరి లడ్డు వేలం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की అమృత కాలనీ నంబర్ 5లో నెలకొన్నటువంటి దేవదేవుడు ఆ వినాయకుడి పూజా కార్యక్రమానికి రావడం జరిగింది. వినాయకుడు విఘ్నాలను తొలగించేటువంటి వినాయకుడు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరికీ ఆశీర్వదించాలని, ఎవరికి ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా వాళ్ళందరినీ కూడా తన బిడ్డలుగా భావించి వారందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాలనీలో ఉన్నటువంటి అమృత కాలనీకి సంబంధించినటువంటి స్ట్రీట్ నెంబర్ 5 అక్క చెల్లెమ్మల అన్నదమ్ములకు అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. गुरु अरिष्ठेतु सम्भ्रात्रे गुरु पूरनन्त अहं करिष्यामि गुरु ध्यानं प्रवक्ष्यामि पुत्र तीरूप उपशान्तये ओम गुरुग्रहाय नमः भवनले गुरुगणनादाहयामि स्थापयामि पूजयामि सपनि शुक्र अरिष्ठेतु सम्भ्रात्रे शुक्र पूजान्त हरिष्यामि शुक्र ध्यानं प्रवक्ष्यामि पत्नी तीरूप उपशान्तये ओम शुक्रग्रहाय नमः नारिकेल फलोदगा स्नानम् बोलो गणेश महाराज की जय. या फलनया फलायादपुष्पा यादपुष्पिनीः बृहस्पति प्रदोधात्तानामञ्चन्नगुम्भः फलं मनोरमफलं मुद्रबोधप्रबद्धनं यस्मादस्माभिधम्मेश्याशान्तिं प्रयच्छने नारिकेलाः फलोदगा स्नानं समर्पयामि प्राण तीरूपा उपशान्तये ॐ शनिग्रहाय नमः शनेश्वरमावाहयामि स्थापयामि पूजयामि षट्पदिराहु अरिष्ठेतु सम्भ्रात्रे राहु पूजान्त करिष्यामि राहु ध्यानं पूजनञ्च अहं करिष्यामि बुधा ध्यानं प्रवक्ष्यामि बुद्धि तीरूप उपशान्तये ॐ कल्याण
అప్డేట్స్ మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.